మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నగదుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి సూచన. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆసరా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించిన వైకాపా నేతలు. దంపుడు బియ్యం తినడం వలన బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లె అప్పారావు వీధిలో దంపుడు బియ్యం దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. దంపుడు బియ్యం తినడం వలన బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని అప్పారావు వీధి నందు ఐశ్వర్య ఇండస్ట్రీస్ దంపుడు బియ్యం మార్ట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య ఇండస్ట్రీస్ అధ్యక్షులు సంతోష్ కుమార్, మదనపల్లె డీలర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అందరూ దంపుడు బియ్యం తినడం వలన ఆరోగ్యంగా ఉండేవారన్నారు. పాలిష్ బియ్యం తినడం వలన ప్రారంభించాక అనేక రోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఇప్పటికైనా తమ ఆహార అలవాట్లను మార్చుకుని దంపుడు బియ్యం తినాలని సూచించారు. అందరికీ గొప్ప శుభవార్త. మదనపల్లి ప్రజలందరికీ కూడా ఏదైతే ఐశ్వర్య అని చెప్పి ఈ రైస్ మిల్ రాజమండ్రిలో బేస్ పెట్టి ఇది అందరికీ కూడా యావత్ ప్రపంచం కూడా ఈరోజు ముప్పుడు బియ్యం అని చెప్పి పుట్టిన చిన్న బిడ్డల కాడ నుంచి అందరూ కూడా షుగర్ కాన్సెప్ట్ వస్తున్న వల్ల దానికోసం ఈ బియ్యము తింటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి కాన్సెప్ట్ ఇది మదనపల్లి ఓపెన్ చేయడం మా అందరికీ గొప్ప అభిప్రాయం అని చెప్పి తెలియజేసుకోవాలి. ఏదైతే ఈ ప్రోడక్ట్తో ప్రతి ఒక్క మనిషికి గొప్పగా మదనపల్లి ఏదైతే పట్టణంలో వ్యాపార వృత్తిగా అప్పారావు తోట, అప్పారావు వీధంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి దాంట్లో నా తమ్ముడు, నా స్నేహితులు అందరూ కూడా ఈరోజు ఓపెన్ చేయడం మనకు చాలా సంతోషకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రైస్ వాడడం వల్ల అందరూ కూడా మంచి జరుగుతుంది. ఇందాక మేనేజర్ గారు చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ వాడి చూసి దీనిపైన రివ్యూ చేసి అందరికీ కూడా ఒకరికొకరు రివ్యూ చేసుకొని ఐశ్వర్య రైస్ ఇండస్ట్రీస్ అండి. మన కంపెనీ వచ్చి ఒక 20 years బ్యాక్ కంపెనీని ఫ్లోట్ చేశాము. ఒక రాజమండ్రి బేస్లో ఉన్న కంపెనీ అండి. ఐశ్వర్యలో వచ్చేసి ఐశ్వర్య బ్రాండ్, సమీరా బ్రాండ్, అక్షయ బ్రాండ్ అనే 3 బ్రాండ్స్తో సంస్థని రన్ చేస్తున్నాము. November 3rd, 2023 రోజు సుమా గారిని బ్రాండ్ అంబాసిడర్ తీసుకొని ఒక ఐశ్వర్య దంపుడు బియ్యం క్వాలిటీ అనే ప్రోడక్ట్తో మనం ఐశ్వర్య దంపుడు బియ్యాన్ని లాంచ్ చేయడం జరిగింది మార్కెట్లో. దీని ప్రత్యేకత ఏంటంటే రెగ్యులర్ మనందరికీ తెలుసు వైట్ రైస్ మనం రెగ్యులర్ వాడుతున్నాం, అది అందరి దగ్గర ఉంది.
అలాగే బ్రౌన్ రైస్ రెగ్యులర్గా వాడుతున్నాం, అది అందరికీ తెలుసు. సో దంపుడు బియ్యం అనేది మన పూర్వీకులు, మన తాతలు, తండ్రులు వాడిన ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్. దాన్ని దాదాపు అందరూ మర్చిపోవడం జరిగింది. రాను రోజుల్లో మనం పాలిష్ రైస్కి, స్టీమ్ రైస్కి అలవాటు అయిపోయామండి. సో దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా రావడం జరుగుతుంది. సో ఆరోగ్యవంతమైన ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సంస్థ ఎండీ గారు అయినటువంటి జోనాడ శ్రీధర్ గారు ఈ దంపుడు బియ్యాన్ని గత 2 సంవత్సరాలుగా స్టోర్ చేసి స్వచ్ఛమైన పాత బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి, స్టీమ్ లేకుండా ఒరిజినల్ ఓల్డ్ రైస్ తీసుకురావాలనే ఉద్దేశంతో దంపుడు బియ్యం క్వాలిటీలు లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ప్రజలకి వాడే వాళ్ళందరికీ ఉపయోగం ఏంటంటే, ఇది డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో చాలా బాగా సహకరిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో కూడా ఇది చాలా బాగా సహకరిస్తుంది. ఇండైరెక్ట్గా ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ప్రోడక్ట్లో. ఇది రెగ్యులర్గా చేసిందంటే ఎటువంటి మెడిసిన్ ప్రోడక్ట్ కాదు, రెగ్యులర్ రైసే. కాకపోతే 2 years ఓల్డ్ రైస్ ప్లస్ హై న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయండి ఇందులో. దంపుడు బియ్యం తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నగదుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీపీ రెడ్డమ్మ, వైఎస్ ఎంపీపీలు డిష్ రమణ, నందిని నితాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళల కష్టాలు, బాధలు చూశారని, విన్నారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా మదనపల్లె అభివృద్ధికి తాగు, సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి గారికి, ముందర కొంచెం మిత్రులు అహ్మద్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్పర్సన్ షమీం అస్లాం గారికి, మదనపల్లి మండల అధ్యక్షులు శ్రీమతి రెడ్డమ్మ గారికి, జేఏసీ కన్వీనర్ నాగరాజు గారికి, ఎండిఓ గారికి, వేదిక పైన ఉన్న వినయపూర్వక నమస్కారములు. ఈనాడు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళా లోకానికి చంద్రబాబు గారు మీకేం చెప్పారమ్మా? మీ గోల్డ్ రుణాలను తీర్చేస్తామని చెప్పినారా? ఈ గ్రూపుల రుణాలను తీర్చేస్తామని చెప్పినారా? చంద్రబాబు గారు కూడా బాగా తెలిసిన విద్య ఏమంటే, ఇంతకు షమీం అస్లాం చెప్పారు మీకు చాలా ఓర్పు ఉందని. అట్లా మీకు క్షమాగుణం కూడా ఉంది. ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళా నేను ఇంకా చేస్తాడు, పాపం చేస్తాడని ఆశ పెట్టుకుంటారు అని అట్లా నమ్ముతాడు అనమాట ఆయన. 2014 అప్పు తీసుకున్నట్లేవు. మిగతా వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఎగిరిపోతాయని ఉద్దేశంతో అప్పులు తీసుకుని ఆ తర్వాత అప్పులు కట్టలేనప్పుడు ఆ వడ్డీ కట్టేదానికే చాలా కష్టాలు పడినారు. అవునమ్మా? అదేవిధంగా 2009లో ఏమైనా చూసిందంటే ఏటీఎం కార్డు నుంచి 2,000 రూపాయలు ఇస్తామన్నారు. ముందు ఓట్లోకి తెలిసింది ఇది. జాబ్ వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. ఇచ్చినారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఒక్కటి కాకుండా మీరు ఒక్క పథకం చెప్పండి మా చంద్రబాబు గారు చేసిండేది ఏమైనా ఉందా? అదనంగా ఏదైనా చంద్రబాబు గారు ప్రతి ఒక్కటి చేసిన పథకం ఒకటి చెప్పండి. ఇప్పుడు పథకాలన్నీ గురించి మాకంటే మీకు బాగా తెలుసు, అందుకే మీరు లేచి వెళ్ళిపోతాను. మీకంటే మాకు బాగా తెలుసు. మీరు మాకు చెప్పేది ఏంటి? మాకు ఇంకా బాగా తెలుసు ఈ పథకాలన్నీ, మేము ఇంకా తీసుకునే వాళ్ళము అని. అవునా? అన్ని పథకాలు మాకంటే బాగా మీకే తెలుసు. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్కూల్లో టీచర్ ఉంటే 200 మందికి క్లాస్ లో చదువు చెప్తారు. టీచర్ అందరికి సమానంగా చదువు చెప్తారు. కానీ పిల్లలందరూ టీచర్ కి గుర్తు ఉండకపోవచ్చు, కానీ పిల్లలకి అందరికి టీచర్ గుర్తుంటాడు. ఉండడమ్మా? అట్లే మన జగనన్న మీకందరికి మాకంటే బాగా గుర్తున్నాడు. ఎందుకంటే అన్ని పథకాలు మీ అకౌంట్ లోకి వేస్తున్నారు కాబట్టి. మీరందరూ ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే, జగనన్న సిద్ధం సభ పెట్టారు మొన్ననే రాప్తాళ్ళు. పెట్టినప్పుడు మీరందరూ చాలా మంది కూడా దాంట్లో వచ్చి నిలబడుకొని పాల్గొని విని వచ్చినారు జగనన్న ఏమేం విషయాలు చెప్పారని.
మీరందరూ కూడా అందరు చెప్తా అంటారు, మా బస్సుల్లో అందరిని పిలుచుకొని పోయినారు, ఇక్కడి నుంచి తోలుకొని పోయినారు, అది ఇది అని చెప్పారు కామెంట్స్. ఎంతమందికి ఎన్ని పిలిచి ఇక్కడి నుంచి పిలుచుకొని మీరు రాప్తాడు వరకు పిలుచుకొని పోవచ్చు. 6 గంటలు ఎండలో నిలబడి వినాలంటే జగనన్న అంటే ఇష్టమనే కదా మీరందరూ నిలబడుకున్నారమ్మా. అందరూ జగనన్న అంటే అంత ఇష్టం కాబట్టే ఎండలో 6 గంటలు నిలబడి అన్న స్పీచ్ విన్నారు. అందుకని మీకందరికీ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మహిళలు అనేవాళ్ళు ఓర్పుకి సహనానికి నిదర్శనం అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీ విలేజెస్ లో పోయి చూసారమ్మా, ముందు స్కూల్స్ పరిస్థితులు ఏమున్నాయి, ఇప్పుడు ఉండే స్కూల్స్ పరిస్థితులు ఏమున్నాయి అనేది మీకే తెలుసు. ఈ రోజు మా స్కూల్స్ ఎంత ఇంప్రూవ్ అయినాయంటే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా నో అడ్మిషన్స్ అని వేసుకుంటే నో అడ్మిషన్స్ అని వేసే స్టేజ్ కు మనం వచ్చినాం. ఇంత ముందు గవర్నమెంట్ స్కూల్స్ అంటే అన్ని ఖాళీగా ఉండేటివి. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన జెడ్పీ స్కూలే చూసుకోండి, పోయినామంటే కొంచెం లేట్ గా పోతే ఇక్కడ కూడా అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. ఆ స్టేజ్ కు మన స్కూల్స్ వచ్చేదానికి మూల కారణం వచ్చిందో మన జగన్మోహన్ రెడ్డి గారే. అదే విధంగా ఆయన వైద్యం మీద కూడా అదే చేసి చాలా వరకు పేద ప్రజల కోసం రకరకాల స్కీములు పెట్టి ముందు 5 లక్షలకు ఉన్న ఆరోగ్యశ్రీ దాన్ని 20 లక్షల వరకు చేసి ఏ ప్రజలు కూడా బాధగా ఉండకూడదు, వైద్యం అనేది వాళ్ళకి అందించాలా, వాళ్ళు హ్యాపీగా ఉండాలనే నేతంతో వైద్యం మీద కాన్సన్ట్రేషన్ కూడా చేశారు. ఈ రోజు అది చేసేసి ఈసారి ఇప్పుడు దీనికి కూడా ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఆరోగ్యం చేసి చాలా వరకు పోర్ట్స్ మన పోర్ట్ను ఆంధ్రాలో ఉండే పోర్ట్ను డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ ను కూడా బాగు చేయాలా అనే టైప్లో దాని మీద పెట్టినారు. ఇంకా రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఈసారి కానీ మళ్ళా ఆయన కానీ సీఎం అవుతారంటే ఖచ్చితంగా మదనపల్లి మన స్టేట్ యొక్క మొత్తం రూపురేఖలను మార్చాడు, అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తాడు. ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ కూడా మనకు మదనపల్లి చూసుకోండి, ఎంత డెవలప్ అయింది, మెడికల్ కాలేజ్ వరకు వచ్చింది. ఇప్పుడు మదనపల్లి చిత్తూరు, మదనపల్లి తిరుపతి రోడ్డు చూసుకోండి, హైవేస్ గా కన్వర్ట్ చేస్తున్నారు. ఇదే విధంగా మదనపల్లి అనంతపూర్ రోడ్డు చూసుకోండి, అన్ని విధాలుగా జరుగుతుంది. ఈ రోజు ప్రజల కోసం ఏదైనా పార్టీ చేస్తా ఉందంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనేనమ్మా. ఇంకా రాబోయే ఎలక్షన్స్ లో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది అది చేసేస్తాం ఇది చేస్తామని వస్తారు, అన్ని ఎండమావిలే, దాంట్లో ఏమి నీళ్లు ఉండవు ఏముండవు, చూసేదానికి మట్టుకు ఉంటాయి, కానీ ఏది దాంట్లో నీళ్లు ఉండదు, మనం నడిచి సావాల్సిందే, ఏమీ దొరకదు. కాబట్టి ఏదైనా చెప్తే చేసే సత్తా ఉండే నాయకుడు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారే. ఎన్నికల ముందు 2 నెలలు అదనంగా 10,000 పసుపు కుంకుమ పేరుతో మీకు ఇచ్చి మిమ్మల్ని మోసగించాలని చూసినాడు. కానీ 3,648 కిలోమీటర్ల పాదయాత్రతో ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి అన్నను, ప్రతి అవ్వ తాతను అందరినీ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో, సంక్షేమ బాటలో పయనించేదానికి రాజశేఖర రెడ్డి కుమారుడుగా నేనున్నాను అని చెప్పి మీతో అడుగులేసి మీ అందరి ఆదరణ పొంది 2019లో అత్యధిక మెజార్టీతో మీరు ఏదైతే ఆశించారో ఆ స్వరాజ్యం రావాలని, గ్రామ స్వరాజ్యం రావాలని జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టారో ఆ రోజు నుంచి మీరు ఈ రోజు వరకు ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఏం జరిగిందని ఒకసారి ఆలోచన చేయండి. ప్రమాణం స్వీకారం చేసిన మొట్టమొదటి వెంటనే నా తల్లులు ఎవరు కూడా వాళ్ళ పిల్లలను చదివించకుండా విద్యాబుద్ధులకు దూరం అయ్యి అభివృద్ధికి దూరం కాకూడదు, వాళ్ళందరూ కూడా జనజీవన శ్రమంతో కలిసి ఉండాలి, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందితేనే ఈ కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతాయని అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చి మీ అందరికీ తల్లులు కూలికి పోలేకపోయినా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ప్రతి పిల్లవారికి 15,000 రూపాయల అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి మీ బిడ్డలను చదివించమని చెప్పి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. అడవికి ఉద్దేశపూర్వకంగా తగలపెడితే కఠిన చర్యలు తప్పవని సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు హెచ్చరించారు. నేడు మదనపల్లి అటవీ శాఖ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనంతో పరవశింపచేసే అడవులను కార్చిచ్చుకు బలి చేయడం తగదని, అడవులను నిప్పు నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో మదనపల్లె, పీలేరు, సానిపాయ, రాయిచోటి అటవీ ప్రాంతాలు వస్తాయన్నారు. ఇటీవలే కాలంలో మదనపల్లె ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటడం బాధాకరమన్నారు. అడవులకు నిప్పు పెట్టడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. కావున ప్రజలు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎవరైనా కావాలని నిప్పు పెట్టినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ అండి. పేరు శ్రీనివాస్, సబ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మదనపల్లి. ఈ మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోకి
పీలేరు, రాయచోటి, సానిపాయ, మదనపల్లి 4 రేంజెస్ వస్తాయి. మనకు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గడిచిన వారం రోజుల నుంచి విపరీతంగా ఫైర్ పడతా ఉంది. ఈ ఫైర్ వల్ల అడవి జంతువులకి, అటవీ సంపదకి, తర్వాత అడవికి తీవ్రమైన నష్టం వాటిల్తా ఉంది. దీన్ని కంట్రోల్ చేసేదానికి మేము చేయగలిగిన పనులన్నీ చేస్తూ ఉన్నాం. కానీ ప్రజల సహకారం, ఎలక్ట్రానిక్ మీడియా, పేపరాజీ వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోలేము. అందుకని ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో మేము ఇది చేయడం జరిగింది, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫారెస్ట్ ఫైర్ వల్ల మనకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్ సమాజం మీద చాలా ఎక్కువగా ఉంటాయి. ఫారెస్ట్ ఫైర్ అనేది చిన్న విషయం లాగానే కనిపిస్తుంది, కానీ దాని ఇంపాక్ట్స్ మనకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అడవి కాలటం వల్ల అడవి జంతువులకు నష్టం వాటిల్తుంది. అడవి జంతువులు నష్టపోవటం వల్ల మనకు ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సబ్సిక్వెంట్గా అడవిలో మనకు ఈ నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో విపరీతమైన బ్లాసమింగ్, తర్వాత సీడ్స్ ఎయిర్ డిసెమినేషన్ జరిగి అడవిలో విస్తరించి ఉంటాయి. వాటిని ఈ ఫైర్ వల్ల మనం ఈ రీజనరేషన్ అంతా పోగొట్టుకోవడం జరుగుతుంది. భారతదేశంలో యాక్చువల్గా 33% అడవి విస్తీర్ణం ఉండాలి. అట్లాంటిది 18 దాన్ని 21-22% తీసుకొచ్చాము. మన రాష్ట్రంలో 22-23% తీసుకొని రావడం, 23% తీసుకొని రావడం జరిగింది. ఇంత కష్టపడి అడవులను మనం ఉన్న అడవుల్ని పెంపొందిస్తామంటే, పెంపొందించబడ్డ అడవుల్ని మనం అగ్గిపాలు చేసుకుని బుగ్గిపాలు చేసుకున్నామంటే దానివల్ల సమాజంలో విపరీతమైన కరువు, వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజలను చైతన్యవంతులు చేయాలా, ప్రజలను కూడా దీంతో భాగస్వాములు చేయాలా. ఎవరైనా పొరపాటున ఆకతాయిలు కానివ్వండి, లేదంటే అటవీ పరిసర గ్రామ ప్రాంతాల్లో పశువుల్ని, మేకల్ని, గొర్రెలని మేపుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు తెలుసో తెలియకో అడవికి నిప్పు పెడితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటాయి. దానివల్ల అడవికి నష్టం జరుగుతుంది, అడవికి నష్టం జరుగుతుంది. వాళ్ళు మహా అయితే ఈ సంవత్సరం ఎండిపోయిన గడ్డిని మనం నిప్పు పెడితే వర్షం పడ్డ తర్వాత అది పచ్చగడ్డిగా వచ్చి పశువులకి, జీవాలకి మేతగా వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది ఈ పనులు చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిని తీవ్రంగా మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాము. 1967 అటవీ సంరక్షణ, ఆంధ్రప్రదేశ్ అటవీ సంరక్షణ చట్టం అనేది చాలా కఠినంగా ఉంది. దానివల్ల ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినారంటే వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని మీ ద్వారా ప్రజలకి, అటవీ గ్రామ ప్రాంతాల ప్రజలకి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీ చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో సహకరించండి, మీ వంతు తోడ్పాటును అందించండి. అడవులు అగ్గిబారిన పడుకోకుండా, బుగ్గిపాలు అవ్వకోకుండా, అడవి జంతువులు నాశనం అవ్వకోకుండా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్తూరు జిల్లాలో మొదట జరిగే జాతరగా ప్రసిద్ధి చెందిన సిటిఎం నలవీర గంగాభవాని అమ్మవారి జాతర ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం సిటిఎం నందు జరగనున్న జాతర ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిటిఎం సర్పంచ్ ఆనంద ప్రార్థసారథి మాట్లాడుతూ నెల 26వ తేదీన అమ్మవారి ఆలయ ప్రవేశం జరుగుతుందని తెలిపారు. 27న అమ్మవారి ఊరేగింపు, 28న రాత్రి తిరునాళ్ల అమ్మవారి ఊరేగింపు, 29న పగలు తిరునాళ్ల కల్లిపాటు అమ్మవారి ఊరేగింపు జరుగుతుందన్నారు. 30వ తేదీన దోపు తిరునాళ్లతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. 28వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు గొప్ప ఎద్దుల పరష జరుగుతుందని తెలిపారు. కావున భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. రాయలసీమ పడమటి జిల్లాలో మొట్టమొదటి జాతర అయిన శ్రీ నలవీర గంగాభవాని జాతర అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చింతిప్ప సముద్ర గ్రామంలో 24వ తేదీ అనగా 24 ఈ దినం శనివారం ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీతో ముగుస్తుంది. ఈరోజు 24వ తేదీ అమ్మవారు ఆలయ ప్రవేశం చేస్తారు. రేపు సిళ్ళు, అలాగే పల్లెల వాళ్ళ బాణాలు ఉంటాయి. అలాగే మన్నాడు సిద్ధుల భుక్తి, రాత్రి జాగరణ తిరునాళ్ళ ఉంటుంది. అలాగే మంగళవారం రోజు పగలు తిరునాళ్ళ, బుధవారం రోజు గోపు తిరునాళ్ళ ఉంటుంది. అలాగే 29వ తేదీ నుంచి ఎద్దుల పరస ప్రారంభం అవుతుంది. అది 3వ తేదీకి ముగుస్తుంది. ఈ జాతరకు మన రాష్ట్రమే కాకుండా రాయలసీమ జిల్లాలే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు కోరికలు తీర్చుకొని మొక్కుబడులు తీర్చుకునే దానికి వస్తారు. వివిధ ఏవైతే మొక్కుబడులు అమ్మవారు తలుచుకొని మొక్కుబడి చేసుకుంటారో ఆ మొక్కుబడులు 100% ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దానికి నిదర్శనము ఇక్కడికి వచ్చే భక్తుల మొక్కుబడులు తీర్చుకోవడమే అని
మేము భావిస్తున్నాం. ఇలాంటి జాతరకు మేము ఆలయ కమిటీ తరఫున పొగాకు వీరప్రతాపన్న కానీ, సర్పంచ్గా నేను కానీ, అలాగే సురేందర్ రెడ్డి కానీ, వెలుగు చంద్ర కానీ, అలాగే నారాయణ కానీ మేము కమిటీగా ఈ డెవలపింగ్ కార్యక్రమాలు అన్నీ చేస్తూ, అలాగే పోలీసు వారికి కూడా మేము మా తిరునాళ్ళకు బందోబస్తు అడగడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ గొప్ప బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 3 రోజులు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఇలాంటి సత్యమగల శ్రీ నల్లవీర గంగాభవాని తల్లిని అందరూ దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై నల్లవీర గంగాభవాని, జై. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ పాఠశాలలో వాలంటీర్లకు ప్రభుత్వం అందజేసిన సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీపీ రెడ్డమ్మ, వైస్ ఎంపీపీలు డిష్రమణ, నంది, ఎంపీడీఓ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క అర్హుడికి ప్రభుత్వ పథకాలు నిరంతరం అందేలా చూసేందుకు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాకు కలెక్టర్ ఏ విధంగానో ప్రతి 50 ఏళ్లకు వాలంటీర్ కలెక్టర్ అని పేర్కొన్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్నందున ప్రతి ఒక్క వాలంటీర్ నిజాయితీగా పనిచేయాలని కోరారు. అందరూ ఒక్కసారి దయచేసి అందరం కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. ఒక్కసారి అందరూ కూడా మనం అందరం కూడా తర్వాత ఇప్పుడు అయిపోయింది. అవుతుంది సుజాత. ఓకే, వేంపల్లి పంచాయతీ. ఓకే ఓకే. రెడ్డి మాధవి సుజాత అయిపోయింది కదా. నెక్స్ట్ ఎవరుతుంది? కొత్తపల్లి వన్ కుమారి దాసరేనా. రమణ గారు, అలాగే దీపా వేమారెడ్డి గారు, అలాగే మనకు ఇచ్చినటువంటి మన వాలంటీర్ను సన్మానిస్తున్నారు. అందరూ కూడా ఒకసారి దయచేసి మీ యొక్క క్లాస్తో అందరూ కూడా కృతజ్ఞత తెలపాలని కోరుకుంటున్నాను. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మన రాప్తాడు సభలో వాలంటీర్సే నా స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి మీకు గుర్తించారు. అంటే దీన్ని బట్టి చెప్పచ్చు ఆయన మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, మీ మీద ఎంత నమ్మకం. ఎక్కడ ఎవరు అడిగినా నాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు ఎంపీలు ఉన్నారు, నాకు వచ్చి జెడ్పీటీసీలు ఉన్నారు, వాళ్ళు ఆయన అన్నారు. ఆయన చెప్పేది కేవలం ఒకటే, నాకు వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే నేను చేసిందే ప్రతి మంచి పని, నేను ప్రజలకు చేసిన ప్రతిదీ మా నాయకులు గుర్తించరు, కానీ వీళ్ళు వచ్చేది మా వాలంటీర్స్ అంతా తెలుసు. నేను ఎంత వాళ్ళ కోసం, ప్రజల కోసం తాపత్రయపడుతున్నాను అనేది అంతా మా వాలంటీర్లకు తెలుసు. వాళ్ళు నిజంగా పోయి ప్రతి ఇంటికి పోయి వాళ్ళందరూ అవన్నీ చెప్తారు. వీళ్ళు చెప్పినారంటే వాళ్ళు నమ్ముతారు కూడా. వాళ్ళు చెప్పినారంటే ఖచ్చితంగా ఇది నిజం ఉంటుందని. పబ్లిక్ ఎక్కువ ఇంటరాక్ట్ ఉండేది మీ నాయకులు కూడా కాదు, మీరే ఎక్కువ ఇంటరాక్షన్లో ఉండేది, ఎక్కువ టచింగ్లో ఉండేది మీరే. మీరు ఏమి చెప్పినా వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే మీకు తెలుసు ఏమేమి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు మీ చేతుల మీదుగా వాళ్ళ చేతిలోకి పోయింది. కాబట్టి ఇప్పుడు మీది కూడా ఇంత డబ్బు వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారంటే మీకు కూడా ఒక ఇది ఉంది. ఏమంటే ఖచ్చితంగా మీరు కూడా ఆ సందేశాన్ని వాళ్ళకి చేరనీయాలి. ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, వాలంటీర్లకి సన్మాన కార్యక్రమం, వాళ్ళకి అవార్డ్స్ పురస్కారము, మీ యొక్క పనితనము ఏ విధంగా ఉంది, దీంట్లో ఎవరు ప్రాతిఫలము లేదు. వాళ్ళకి వజ్ర వచ్చింది, నాకు రత్న వచ్చింది, వాళ్ళకి మిత్ర వచ్చిందని మీరు అపోహపడద్దండి. దాన్ని మీ యొక్క అటెండెన్స్ ప్లస్ మీ యొక్క ఏదైతే సేవలు చేసుకుంటారో, ఏ టైమింగ్లో ఇస్తారో అది అంతా కూడా రెఫరెన్స్గా తీసుకొని మీకు ఈ అవార్డు ఇవ్వ జరిగింది. దీంట్లో ఏ రాజకీయ ప్రాబల్యం లేదు. ఎందుకంటే అనుకోవచ్చు మీరు, వాళ్ళకి వజ్ర వచ్చింది, మేము కూడా వాలంటీర్లే కదా, మాకు రాలేదనుకోవచ్చు. దయచేసి ఆ విధంగా మీరు ఆలోచన పెట్టుకోవద్దండి. ఎందుకంటే రేపు సారికి కూడా మన జగనన్నే వస్తాడు. రేపు సారికి మీకు వచ్చే విధంగా కూడా మీరు ట్రై చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క వందనములు. ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శాంతిపురం మండలం గుండెశెట్టిపల్లె బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మరియు రామకుప్పం మండలం రాజుపేట వద్ద శరవేగంగా జరుగుతున్న హాంద్రినీవా కాలువ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి గతంలో కుప్పం పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం కుప్పం నియోజకవర్గానికి నీరు అందించడంలో భాగంగా హాంద్రినివా కాలువ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరు అందించే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా రామకుప్పంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి హాంద్రినివా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పాలారు ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే హాంద్రినివా పాలారు ప్రాజెక్టు ద్వారా సాగునీరు త్రాగునీరు ఇబ్బంది ఉండదని తెలియజేశారు. తేదీ కుప్పంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో కుప్పం వచ్చినప్పుడు ఏదైతే వారు మాట చెప్పారో ఆ మాట ప్రకారం హాంద్రినివా కాలువను పూర్తి చేయడం జరిగింది. దాదాపు దానివల్ల కుప్పం నియోజకవర్గంలో 54 చెరువులకు ఈ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. పనులు 100% కూడా పూర్తి చేయడం జరిగింది. మరి నీరు కూడా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు దాకా రామకుప్పం మండలం ద్వారా వస్తూ ఉంది. మరి వారు వచ్చే రోజుకు పూజ చేసి ఇక్కడ దాన్ని ప్రారంభించి ఈ సభలో వారు ప్రసంగిస్తారు. ప్రధానంగా వారు చెప్పారు, చేశారు. మాకు అంతా కూడా ఈ కుప్పం ప్రజలకంతా కూడా ఇది చాలా తీరని కళ అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో ఆ కళ నెరవేర్చిన గొప్ప నేత మన ప్రియతమ నాయకుడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పాలారు ప్రాజెక్టును ఆ రోజుల్లో వారు ప్రారంభించి టెండర్లు పిలిస్తే పనులు జరిగేటప్పుడు స్టే తీసుకురావడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం. దాన్ని వెనుక హస్తం కూడా చంద్రబాబుదే. సుప్రీంకోర్టు దాకా వారు ఫైట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ సభ ఏర్పాట్లు. ఈ తప్పనిసరిగా గతంలో అయితే కుప్పంలో జరిగిన సభ అప్పుడు దాకా ఏ జిల్లాలో కూడా అంత పెద్ద సభ జరగలేదు. అదేవిధంగా మళ్ళీ తిరిగి కుప్పంలో రెండోసారి జరుగుతుంది కాబట్టి ఆ సభ కంటే ఈ సభ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ సభలో పాల్గొనడానికి. చాలా బాగా సక్సెస్ఫుల్గా ఇది పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా ఈ కుప్పం గురించి ఆలోచన చేసి అనౌన్స్ చేస్తే కూడా మనం ఎల్లుండి వేచి చూడొచ్చు. పంచరామ క్షేత్రం ద్వారా ద్రాక్షారామంలో శ్రీ రామమాణిక్యావ సమేత భీమేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. దివ్య కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లు రథారుడులై ద్రాక్షారామ పురవీధుల్లో అశేష భక్తజనానికి దర్శన భాగ్యం కలిగించడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర ఆంధ్రా బ్యాంక్ వీధి మీదుగా వేలంపాలెం గ్రామం నుండి సూర్య వీధి మీదుగా మార్కెట్ నుండి యానం రోడ్లో గల వేగాయమ్మపేట మండపం వద్దకు చేరుకుంది. ఈ రాత్రి స్వామి అమ్మవారు అక్కడే బస చేసి ఉదయం తిరిగి ఆలయానికి రథంపై చేరుకుంటారు. అత్యంత పవిత్రమైన రథోత్సవాన్ని తిలకించిన ప్రతి భక్తునికి ఆ మహాశివుని దివ్య ఆశీస్సులు ఉంటాయని ఆలయ పండితులు మైలవరపు శ్రీమన్నారాయణ తెలియజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన ద్రాక్షారామ క్షేత్రంలో త్రిలింగ క్షేత్రంగా అష్టాది శక్తిపీఠంలో పీఠంగా విరాజిల్లుతూ
ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే భక్తులు 50 మందికి కూడా మనోభీష్టాలు సిద్ధింపజేస్తున్నారు. అటువంటి భీమేశ్వరుడు యొక్క మాఘశుద్ధ భీష్మ ఏకాదశి నుంచి రేపటి వరకు జరిగే పాంచాన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో 50 మంది భక్తులు కూడా పాల్గొని ఈరోజు ప్రత్యేకించి రథోత్సవం జరుగుతోంది. భీమేశ్వరుని రథం మీద ఉండగా ఏ భక్తులైతే చూసి దర్శనం చేస్తారో వారికి పునర్జన్మ ఉండదని చెప్పి శాస్త్ర ప్రమాణం. కాబట్టి 50 మంది భక్తులు రథారూఢుడైన భీమేశ్వరుని ధరించి పునర్జీవితులు కాకుండా సుఖశాంతులు పొంది అందరూ క్షేమంగా ఉండాలని మనసారా స్వామిని ప్రార్థన చేస్తూ సర్వులకి శుభం కలుగుగా. మైలవరపు శ్రీమన్నారాయణ శర్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నగదుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి సూచన. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆసరా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించిన వైకాపా నేతలు. దంపుడు బియ్యం తినడం వలన బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లె అప్పారావు వీధిలో దంపుడు బియ్యం దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.